జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసినటువంటి దేవర ఫిల్మ్ సంబంధించినటువంటి ఫస్ట్ గ్లిమ్స్ ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సెకండ్ ఫిల్మ్ ఇది ఆఫ్టర్ జనతా గ్యారేజ్. సో దేవర అనే ఒక పవర్ఫుల్ టైటిల్. సో ఇప్పటికే అది చాలా బజ్ని క్రియేట్ చేస్తూ ఉంది. RRR లాంటి గ్లోబల్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్కు ఉన్నటువంటి క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిపోయిందో మనం చూసాం. సో దాని తర్వాత ఏంటి జూనియర్ ఎన్టీఆర్ ఏం సినిమా చేయబోతున్నాడు అంటే దానికి కరెక్ట్గా దానికి ఫాలోఅప్గా వస్తున్న సినిమాగా దేవరని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ సినిమాని 2021లోనే అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆలస్యమయ్యి మొత్తానికి 2023 మార్చిలో ఈ సినిమా లాంచ్ అయింది. సో ఇప్పుడు ఆ గ్లిమ్స్ ఒకసారి చూస్తే కనుక 1.5 minute ఉన్నటువంటి ఆ గ్లిమ్స్ మొత్తం కూడా సీ బ్యాక్డ్రాప్లోనే మనకి కనిపిస్తూ ఉంది. సో సినిమాని దేవర అనే కథని ఆల్రెడీ ఇప్పటికే సముద్రం బ్యాక్డ్రాప్ తోటి సినిమా తీస్తున్నామని కొరటాల శివ ప్రకటించాడు. ఒకసారి మనం చూసుకుంటే చూడండి, ఈ గ్లిమ్స్ మొత్తం కూడా ఈ సముద్రం ఆధారంగానే మనకు కనిపిస్తుంది. దాంట్లో కొన్ని పడవలు ప్రయాణం చేస్తూ ఉండటాన్ని, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి నావ కానివ్వండి, ఆ తర్వాత ఒక దాని మీద సముద్రపు దొంగలు ఆ నావ మీదకి దాడి చేయడం, పడవల మీద నుంచి నావ మీదకి దాడి చేయటం, ఆ తర్వాత వారితో కలిసి జూనియర్ ఎన్టీఆర్ పోరాటాలు చేయటం మనం అంతా కూడా ఈ గ్లిమ్స్లో మనకి చూపించారు. జూనియర్ ఎన్టీఆర్ యొక్క లుక్ ఇదివరకే యాక్చువల్గా తన లుక్ ఎలా ఉంటుంది అనేది రివీల్ చేశారు. సో ఈ ఫైట్లో జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఆ పవర్ఫుల్ ఆ స్టేచర్ కానివ్వండి, ఆ లుక్స్ కానీ ఎలా ఉన్నాయో ఈ గ్లిమ్స్లో మనం చూడొచ్చు. సో ఎలా వాళ్ళని సముద్రపు దొంగల్ని తను వాళ్ళతో అడ్డుకొని వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు, దేనికోసం దేవర వాళ్ళతో యుద్ధం చేస్తాడు, సో ప్రధానంగా అతని యొక్క పాత్ర ఏమిటి అనేది ఈ గ్లిమ్స్ ద్వారా అతని క్యారెక్టరైజేషన్ని చెప్పే ప్రయత్నం డైరెక్టర్ కొరటాల శివ చేశాడు. యాక్చువల్గా దీన్ని మొదట ఒక సినిమానే అనుకున్నారు, కానీ ఆ తర్వాత క్యారెక్టర్స్ డెవలప్ అయిన విధానం అది చూసి ఇది ఒక సినిమాకి సంబంధించి మనం పూర్తి న్యాయం చేయలేము అనుకొని 2 భాగాలుగా దీన్ని ఆడియన్స్కి ప్రజెంట్ చేద్దామనే ఉద్దేశంతో 2 partsగా మనకి తీస్తున్నారు. ఇప్పుడు మొట్టమొదటి సినిమా పార్ట్ 1 దేవర పార్ట్ 1 ఈ సంవత్సరం మేలో మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. సో జూనియర్ ఎన్టీఆర్ బ్రదర్ నందమూరి కళ్యాణరామన్ సంబంధించినటువంటి ఎన్టీ రామారావు అవార్డ్స్, అలాగే శివ స్నేహితుడు మిక్కిలేని సుధాకర్, సో అతని యువసుధ ఆర్ట్స్, ఈ 2 కలిసి దేవర సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నాయి. ఇందులో ఒక డైలాగ్ ఉంది ఈ గ్లిమ్స్ చివర, ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తుట్ని ఎక్కువగా చూసింది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని ఒక డైలాగు తను చెప్పడం కనిపిస్తోంది. సో దాన్ని బట్టే ఈ కథ సో ఎంత వైలెంట్గా ఉండబోతోంది, జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎంత వైలెంట్గా ఉండబోతుంది అనేది ఈ గ్లిమ్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో అతను చేసే పోరాట సన్నివేశాలు కూడా మనం చూడొచ్చు. సో అతను ఆ కత్తులతోటి, కొడవలతోటి, అలాగే బల్యాలతోటి జరిగే పోరాటంలో ఆ ఫైట్స్, ఆ సీన్స్ మనకి చాలా వైలెంట్గా మనకి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం అంతా కూడా ఒక నెత్తురు పారుతూ ఉంది ఆ సముద్రంలో అంతా కూడా. సో మొత్తం ఆ నెత్తుడితోటి సముద్రమే ఎర్రబడినటువంటి సన్నివేశం మనకి గగ్గుర్పాటు కలిగిస్తూ ఉంది. సో ఈ సినిమాలో ఇంకొక ఆకర్షణీయమైనటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటిసారిగా శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్గా మన ముందుకి వస్తూ ఉంది. సౌత్లో ఆమె చేస్తున్నటువంటి ఫస్ట్ ఫిలిం అదే. అలాగే సైఫ్ అలీ ఖాన్, సో ఆదిపురుషులో మనం రావణాసురునిగా ఇప్పటికే చూసాం మనం తెలుగు ఆడియన్స్ని. తను ఈ సినిమాలో విలన్గా మన ముందుకు రాబోతున్నాడు.
సో అట్లాగే అనిరుద్ధ్ రవిచందర్ ఇవాళ దేశంలో ఉన్నటువంటి అత్యంత గిరాకీ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్లో తను ఒకడు. సో అలాంటి అనిరుద్ధ్ మ్యూజిక్, ఆ బీజిఎం కూడా దీనికి ఇచ్చినటువంటి గ్లిమ్స్లో ఆ బీజిఎం కూడా టాప్ క్లాస్లో ఉంది. అట్లాగే రత్నవేలు ఈ సినిమాటోగ్రఫీ, ఇది ఎక్కువగా కూడా తక్కువ లైట్లో తీసినటువంటి సినిమా, అందుకని దీనికి విఎఫ్ఎక్స్ ప్రాధాన్యం కూడా చాలా ఉంది. దాన్ని ఉపయోగించుకుంటూనే రత్నవేలు యొక్క సినిమాటోగ్రఫీ పనితనం ఇందులో మనకి కనిపిస్తూ ఉంది. మీకు త్రూ అవుట్ సినిమాలో అని మనకు సమాచారం. ఆ అండర్ వాటర్, ఈ సినిమాకు సంబంధించినటువంటి హైలైట్స్లో అండర్ వాటర్ ఫైట్ సీక్వెన్స్ అనేది కూడా చాలా కీలకమైనవి. సో వాటిని కింగ్ సాల్మన్ ఇప్పటికే బాహుబలి, RRR సినిమాలకి తను ఇచ్చినటువంటి ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత బాగా జనాల్లోకి వెళ్ళాయో మనకు తెలుసు. RRR సినిమాకి నేషనల్ అవార్డు కూడా తను తీసుకున్నాడు బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్గా. సో తను కూడా ఈ సినిమాకి ఈ వాటర్లో ఉన్నటువంటి యాక్షన్ సీక్వెన్స్కి తను కూడా ప్రాణం పెట్టి డిజైన్ చేశాడు. సో ఇలాంటి ఒక స్టన్నింగ్ విజువల్స్ తోటి సో ఇప్పుడు వచ్చినటువంటి గ్లిమ్స్ చాలా ఆకట్టుకుందనే చెప్పాలి. టెక్నికల్గా హై స్టాండర్డ్స్లో ఈ సినిమా ఉండబోతుంది. ఆచార్య లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత తన మీద చాలా విమర్శలు వస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్తో తను తీస్తున్నటువంటి ఈ దేవర సినిమాతో కొరటాల శివ తనేమిటో ప్రూవ్ చేసుకోవాలనే కసితో ఈ సినిమా తీస్తున్నాడని ఇన్సైడర్స్ చెప్తున్నమాట. సో రేపు రాబోయే రోజుల్లో మనకి ఈ సినిమాకు సంబంధించిన పాటలు కానివ్వండి, టీజర్లు కానీ, ట్రైలర్లు కానీ రాబోతున్నాయి. వాటి ద్వారా మనకి మరింత సమాచారం మనకు తెలుస్తుంది. సో ఈ సినిమా కోసం అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆచార్య లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత తను కొరటాల శివ ఎంతో కసితో దేవర సినిమాని రూపొందిస్తున్నాడు. ఎక్కడా కూడా తొందరపడకుండా ఒక విజువల్ వండర్గా ప్రేక్షకులకి ఒక అద్భుతమైన మరో లోకాన్ని సృష్టించి చూపించాలనే ఒక ఎంతూజియాజంతో తను పనిచేస్తున్నాడు. అటు క్యాస్టింగ్ పరంగా కానీ, ఇటు క్రూ పరంగా కానీ చాలా పేరు పొందినటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి సినిమా ఇది. టెక్నికల్గా ఎలా ఉంటుందనేది మనం ఈ గ్లిమ్స్తోనే మనకి అర్థమైపోతుంది, చిన్న శాంపుల్ తోటి. సో సినిమా అంతా దాదాపు ఇది 2 గంటల 45 నిమిషాలు ఉండొచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఉంది. సో ఆ మొత్తం సినిమా ఇంకా ఏ రేంజ్లో ఉంటుందనేది మనం ఊహించుకోవాల్సిందే. సో RRR లాంటి ఆ సినిమాతో తనకు వచ్చినటువంటి గ్లోబల్ స్థాయిలో వచ్చినటువంటి ఆ క్రేజ్ తోటి, ఆ ఇమేజ్ తోటి సో ఈ సినిమా కూడా చాలా కష్టపడి మళ్ళీ ఒక పాన్ ఇండియా సినిమాగా మన ముందుకి జూనియర్ ఎన్టీఆర్ దీన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రెడీ అవుతుంది. అన్ని భాషలకు సంబంధించి కూడా గ్లిమ్స్ని ఈరోజు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినటువంటి అతి తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్ తోటి ఇది దూసుకు వెళుతూ ఉంది. సో ఇంత క్యూరియాసిటీని ఎట్లాగైనా ఎంత త్వరగా ఈ సినిమా మన ముందుకు వస్తుందా అనే క్యూరియాసిటీని కలిగించడంలో ఈ గ్లిమ్స్ 100% సక్సెస్ అయింది. తప్పకుండా సో ఈ సినిమా తన కెరీర్కి బెస్ట్ అవుతుందనే నమ్మకాన్ని అయితే ఈ గ్లిమ్స్ కలిగిస్తూ ఉందని చెప్పాలి.